మహిళా శిశు సంక్షేమ శాఖలోని మహిళా సాధికారత కేంద్రం వారు శనివారం జిల్లా సంక్షేమ శాఖ అధికారి వెంకటరమణ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవా సంస్థతో కలిసి స్థానిక సూర్యాపేట పట్టణంలో గల వికాస్ ఫార్మసీ కళాశాల నందు నూతన భారత న్యాయ చట్టాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సివిల్ జడ్జ్, చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ మరియు జిల్లా న్యాయ సేవా సంస్థ సెక్రటరీ శ్రీవాణి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె సురేష్ పాల్గొని మాట్లాడారు। మహిళా శిశు సంక్షేమ శాఖలోని మహిళా సాధికారత కేంద్రం వారు శనివారం జిల్లా సంక్షేమ శాఖ అధికారి వెంకటరమణ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవా సంస్థతో కలిసి స్థానిక సూర్యాపేట పట్టణంలో గల వికాస్ ఫార్మసీ కళాశాల నందు నూతన భారత న్యాయ చట్టాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సివిల్ జడ్జ్, చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్, జిల్లా న్యాయ సేవా సంస్థ సెక్రటరీ శ్రీవాణి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కె సురేష్ పాల్గొని మాట్లాడుతూ భారతీయ న్యాయ సంహిత గురించి అవగాహన కల్పిస్తూ మహిళలకు ఉచిత న్యాయ సహాయం, మహిళలకు పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఇంటి నుండే ఈమెయిల్, వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు, కొత్త చట్టాలలో శిక్షలు, జరిమానాల పరిధి పెంచినా వాటి గురించి వివరించారు। అదే కార్పొరేట్ కళాశాలలో ఉన్నటువంటి ర్యాగింగ్, ద్విచక్ర వాహనాలపై ముగ్గురు ప్రయాణిస్తే విధించే శిక్షల గురించి తెలియచేశారు। అదేవిధంగా మహిళా సాధికారత కేంద్రం వారి 100 రోజులు ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో భాగంగా కొత్తగా వచ్చినటువంటి భారత న్యాయ చట్టాల గురించి కళాశాలలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలిపారు। ఈ కార్యక్రమంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సత్యనారాయణ పిల్లే, బొల్లెద్దు వెంకటరత్నం, పి వాణి, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సిడిపిఓలు, మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది, షీ టీం, డిసిపియు సిబ్బంది, సఖీ సిబ్బంది, భరోసా సిబ్బంది మరియు కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు।